హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎస్సీ సామాజిక వర్గ నేతలు భేటీ అయ్యారు. దిల్కుషా గెస్ట్ హౌస్ లో ఎంపీలు ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశం జరుగుతోంది. ప్రధానంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు వివేక్, అడ్లూరి టుమా కొట్టారు. ఎస్సీ నేతల సమావేశానికి కడియం శ్రీహరి, కడియం కావ్య కూడా దూరంగానే ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకి కౌంటర్ ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించేలాగా కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ తో విజయ్, ప్రధానంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు విషయంలో ఇవాళ ప్రత్యేకంగా చర్చ జరుపుతోంది. అయితే కొంతమంది సమావేశానికి డుమా కొట్టినట్టుగా తెలుస్తోంది. అందుకు కారణాలు ఏమన్నా తెలుస్తూ ఉన్నాయా? అంటే దాదాపుగా ఎంపీ మల్లు రవి నేతృత్వంలో జరుగుతున్నటువంటి మీటింగ్కి చాలామంది ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు. అయితే ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గానికి ఏదైతే ఎస్సీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా ఈరోజు భేటీ అయ్యి రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో పాటుగా ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఏవైతే అభివృద్ధికి సంబంధించిన పైన చర్చ కోసం చాలామంది ఎమ్మెల్యేస్తో పాటుగా ఎంపీలు కూడా అటెండ్ అయ్యారు. అయితే ఎంపీ మల్లు రవితో పాటుగా అటు దాదాపు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చారు. కానీ మంత్రులు ఈ సమావేశానికి రాలేదు. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హైదరాబాద్లో మినిస్టర్ క్వార్టర్స్లో ఉండి మంత్రి వివేక్తో పాటుగా అడ్డూరు లక్ష్మణ్ ఇద్దరు కూడా ఈ మీటింగ్కి రాకపోవడం పైన కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం దిల్కుషా గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యే అంతా కూడా అటెండ్ అయ్యారు. ఈ ఎమ్మెల్యేల మీటింగ్, ఎంపీల మీటింగ్ సారాంశం అంతా కూడా ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఏవైతే వాటిలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంట్తో పాటుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించి చాలా వరకు కూడా పెద్ద ఎత్తున 200 కోట్లతో ప్రతి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి దానిపైన బీఆర్ఎస్ చేసిన విమర్శలకి పూర్తి స్థాయిలో ఏ రకంగా కౌంటర్ చేయాలన్న ఇష్యూతో పాటుగా అభివృద్ధి నియోజకవర్గాలకు సంబంధించి ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఈ మొత్తం నియోజకవర్గాలు ఏవైతున్నాయో వాటి పట్ల జరుగుతున్న అభివృద్ధిపైన చర్చ కోసం పిలిచిన సమయంలో మంత్రులు అందుబాటులో ఉండి రాకపోవడం పట్ల కాంగ్రెస్ నేతలు కొంత చర్చించుకుంటున్నారు. మంత్రులు మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నారు. అడ్లూరి లక్ష్మణ్ అయినా ఎస్సీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. మంత్రి వివేక్ కూడా ప్రస్తుతం ఆయన మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నా కూడా రాకపోవడాన్ని కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే మీటింగ్ స్టార్ట్ అయింది. ఈ మీటింగ్కి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే అటెండ్ అయ్యారు. ఇంకా హైదరాబాద్లో ఉన్నటువంటి కడియం కావ్యతో పాటుగా స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం రాలేదు. మిగతా నేతలంతా కూడా అటెండ్ అయ్యారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ మీటింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ విజయ్.